ఫ్రెండ్ కన్న వాళ్ళ చేతే ఈ బిజినెస్ నేను చేస్తాను అనిపించుకునేలా మంచి సక్సెస్ తీసుకున్న గ్రేట్ లీడర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని భావించే వ్యక్తిత్వం కలిగిన లీడర్. కందుకూరులో ఆల్రెడీ డూప్లెక్స్ హౌస్ ఉంది, వెల్ సెటిల్డ్. మేడంకి ఈ బిజినెస్ అవసరం లేదు. కానీ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని తన ద్వారా కొంతమందికి ఆరోగ్యం, ఆదాయం రావాలని ఎంతో డెడికేషన్ గా ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్, గ్రేట్ లీడర్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్. ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు మేడం. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు శ్రీదేవి, మాది కందుకూరు. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి ఈరోజు కనుమ శుభాకాంక్షలు అందరికీ. నా లైఫ్ స్టోరీ చెప్తాను సార్. నేను వెస్టేజ్కి రాకముందు ఒక హౌస్ వైఫ్గా ఉంటున్నాను. అంతకుముందు నా జర్నీ చెప్తాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. మా నాన్నగారికి 3 పిల్లలమి, నేను పెద్ద అమ్మాయిని, తమ్ముడు చెల్లెలు ఉన్నారు. కానీ నేను చాలా మెతకగా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అందుకని మా నాన్నగారు మా అమ్మాయి పని చేయలేదు అనే ఒక కాన్సెప్ట్తో మా అమ్మాయిని ఎక్కడైనా టౌన్లో ఉండే వాళ్ళకి ఇద్దాము, పొలం పని అది చేయడం రాదు అని చెప్పి నన్ను ఒక టౌన్లో ఇచ్చారు. మా వాళ్ళు ఉన్నవాళ్ళు బాగా. అట్లా నాకు ఇబ్బంది లేదు, కష్టం అనేది తెలీదు. లైఫ్ అంటే ఇలా ఉంటది కాబోలు, అసలు ఆ కష్టం అనేది తెలియదు సార్. నేను 2002లో 10th అయిపోయింది ఏప్రిల్లో. జూన్లో మ్యారేజ్ చేశారు నాకు. ఆ మ్యారేజ్ చేసిన తర్వాత లైఫ్ అంటే ఇలాగే ఉంటది మళ్ళా కష్టం అనేది తెలియదు ఇంకా. అట్లా జర్నీ చేస్తున్న సమయంలో నాకు ఒక 3 సంవత్సరాలు పిల్లలు లేరు సార్. ఆ తర్వాత 2005లో మాకు బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన తర్వాత ఆ బాబుని ఒక్కదాన్నే ఇక్కడ, అప్పుడు కందుకూరులో ఇట్లా ఉండేది కాదు, వాటరు ప్రాబ్లంగా ఉండేది. ఆ బాబును చాకోవడం కూడా కష్టంగా ఉండేది నాకైతే. ఇంకా అట్లాంటి సమయంలో అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి ఆ బాబును కూడా చాకి స్కూల్కి వెళ్ళే టయానికి పంపించారు. 2007లో పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత ఇంకా పాపను కూడా తీసుకెళ్ళిపోయారు, బాబును ఒక్కదాన్ని చూసుకుంటా. మా అమ్మాయి చాకలేదు అనని, చిన్నప్పటి నుంచి ఏమి చేయలేదు అననే ఒక మైండ్ సెట్ అనమాట. అట్లా ఇంకా పాపను కూడా తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు పంపించారు. సార్ మా వారు నాకు ఏ కష్టం తెలియకుండా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అన్నది తెలియకుండా చూసుకునేవాళ్ళు. అట్లాంటి సమయంలో పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంకా మా వారు అప్పట్లో బిజినెస్ చేసేవాళ్ళు. మాకు వ్యవసాయం, రోడ్డు కాంట్రాక్టర్లు, రాజకీయంగా అన్నీ, ఇది ఉంది ఇది లేదు అనేది లేదు. ప్రతిదీ కూడా నా లైఫ్లో అన్నీ అనుభవించాను అనమాట. చిన్న వయసులోనే ఏ కష్టం తెలియకుండా ఉన్నా. అట్లాంటి సమయంలో 2 పిల్లలు, ఇంకా మా వారు ట్రాక్టర్లు, జేసీబీ వర్క్, అట్లాగే తరువాత డైరీ ఫామ్ పెట్టుకున్నాం మేము. నేను అట్లాంటి సమయంలో ఇంకో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఊరికే ఉంటున్నాను. అంతకుముందు ఈ ట్రాక్టర్లు, క్యారేజీలు అన్నీ పెట్టి చేసేది. ఆ తర్వాత ఇంకా పార్సిల్ వచ్చేసాయి, ఇంకా ఆ పనులు ఏమీ లేవు. ఇంకా ఆ తరువాత ఇంక ఊరికే ఉంటున్నాను కదా అని చెప్పి ఏదో ఒకటి చేద్దాంలే అని ఒకసారి శారీ బిజినెస్ అని చేశా. ఆయనకి నచ్చలేదు. ఎందుకు, నీకు నేను ఉన్నాను కదా, ఇవన్నీ ఎందుకు, కామ్గా ఉండు అని అని. సర్లే మనకెందుకులే అని కామ్గా అయిపోయా. ఆ తర్వాత ఒక 2 గేదెలు తీసుకొచ్చుకున్నాం. ఊరుకుంటున్నాము, మనకి ఏదో ఒక పనిలాగా ఉంటుంది అని తీసుకొచ్చుకొని చేస్తున్న క్రమంలో ఆ 2 కాస్త 40 గేదెలైనాయి. అట్లా డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం. ఇబ్బంది, అందరూ వర్కర్లు ఏది కావాలన్నా నా చేతి మీద ఇచ్చేదాన్ని. ఎప్పుడు మనీ కానీ ఎప్పుడు ఇబ్బంది లేదు. అట్లా ఉన్న సమయంలో మా వారికి సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. అప్పటి వరకు ఈ ఇబ్బంది అనేది తెలియదు. ఒక్కసారిగా తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఒక నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను సార్. స్టార్టింగ్ ఒంగోలు వెళ్ళాము. అక్కడ ఒక 3 డేస్ ఉన్నాం. 3 డేస్ ఉన్న తర్వాత సీరియస్ అంటున్నారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళాను. అక్కడ ఒక వారం రోజులు ఉన్నాం. అక్కడ కూడా అలాగే చెప్తున్నారు, నమ్మకం చెప్పలే. అక్కడి నుంచి మళ్ళీ చెన్నై విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళా. అక్కడ కూడా ఒక వారం గడిచిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ కూడా లాభం లేదు
అన్నారు. ఇంకా అలాంటి సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఒక్కసారి అలా అప్పటి వరకు ఏ బాధ లేని దాన్ని ఇంక ఏం జేయాలి అసలు? ఏంది ఇదంతా పరిస్థితి? ఇట్లా అయిపోయింది. అంటే మాకు ఎవరు లేరు. మామయ్య గారు లేరు, అత్తయ్య లేరు. ఇంకా అటు నా వైపు అమ్మ, నాన్న వాళ్ళేను నాకు హెల్ప్‌గా ఉండేవాళ్ళు. ఇంకా అట్లాగే ఒక నెల రోజులు హాస్పిటల్‌లో ఉండి డబ్బులైతే పెట్టాం గానీ, హెల్త్ అయితే రాలేదు. సడెన్‌గా తను బాగా హెల్తీగా ఉండేవాడు. ఎప్పుడు ఒక్కసారిగా ప్రాబ్లమ్ రావడం ఇదైపోయిందనమాట. ఇంకా 18,00,000 పెట్టి చూపిచ్చినా గూడా లాభం లేకపోయింది సార్. ఇంకా అట్లాగే తను ఎక్స్‌పైర్ అయిపోయారు. ఇంక అప్పటి వరకి బాధ అనేది తెలియని దాన్ని ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏం జేయాలి? ఆ ట్రాక్టర్లు అయన్నీ మోటార్ ఫీల్డ్ నాకేమో తెలియదు. ట్రాక్టర్లు, జేసీపీలు, కార్లు, డైరీ ఫాము, వర్కర్‌లను బెట్టి అలాగే సరే ఇవన్నీ ఒక్కోటొక్కోటి తీసేసి డైరీ ఫామ్ ఉంది మాకు. ఆ వర్కర్‌లను బెట్టి రన్ జేస్తున్నాను. 40 గేదెలు బెట్టి అక్కడే మా సొంత ఫామ్ ఉన్నింది. అలాగా చేస్తున్నప్పుడు మనకి ఆ ఫీల్డ్ కొత్త గదా! కొత్తయినప్పుడు ఆ వర్కర్‌లు చేసి దాని మీద ఏమీ మిగలట్లేదు. మిగిలినప్పుడు ఇంకా కష్టంగా ఉంది. ఇంక మొత్తం తీసేసి ఒక 10 గేదెలు బెట్టి ఏమైనా సరే నేనొక్కదాన్నే చేద్దాము. నా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఆస్తులైతే ఉన్నాయి. కానీ ప్రెజెంట్ చేతిలో మనీ లేదు. అప్పటికే మా వారికి చాలా అయినియి. కానీ లాభం లేదు. ఇంకా అలాంటి పరిస్థితిలో ఇంకా ఆ డైరీ ఫామ్‌ని నేనొక్కదాన్నే రన్ జేస్తున్నా. నాన్న వాళ్ళు వచ్చేవాళ్ళు మేతకి అట్లా. ఆ మేతకొచ్చి, ఆ పొలంకెళ్ళి ఇంక నేనొక్కదాన్నే ఇంకా ఈ బ్యాంకులని అన్నీ ప్రతిది అప్పటి వరకు ఏమీ తెలీదు అసలు. ఇంక ఒక్కసారిగా అంతా అగాధం అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. సరే పిల్లలు చూస్తే బాబు, పాప ఇద్దరు 13 సంవత్సరాలు బాబుకి, 11 సంవత్సరాలు పాపకి. ఇంక సపోర్టు లేదు. అమ్మ వాళ్ళు రోజు పల్లెటూరు పక్కన విప్పగుంట గ్రామం. అక్కడి నుంచి రోజు రావాలి, రోజు ఎళ్ళాలి. ఇంక సరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అనుకునేదాన్ని నేను. కానీ ఉన్న ఆస్తి అమ్మి కూర్చుంటే కొండైనా కరిగిపోయిద్ది గదా! సరే మనకంటూ మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఉండేది. సరే అలాగే ఆ డైరీ ఫార్మ్ రన్ చేస్తున్న సమయంలో పొలం వెళ్ళడంలో ఒక పురుగు గుట్టింది. ఆ పురుగు గుట్టి ఒక కిమ్స్‌లో 3 డేసు చావు బతుకులన్నట్టు 24 అవర్స్ గడిస్తే గాని చెప్పలేము అననే సిట్యుయేషన్‌కెళ్ళిపోయింది. సరే ఇదేందా నేను నా పిల్లలకి నేనైనా ఉండాలి గదా! అననే సమయంలో ఇంకా తగ్గి మళ్ళీ వచ్చానండి. వచ్చిన తరువాత మళ్ళీ ఆ డైరీ ఫార్మే రన్ చేస్తున్నా. ఇంక నేను చదువుకుంది 10థ్ క్లాసు. 10థ్ క్లాస్ చదువుకొని నేనేం చేయలేను. బయటెక్కడికి ఎళ్ళలేను. ఏ పని చేయలేను. సరే ఇంక ఏం చేయగలను అనుకుంటే అదే రన్ చేస్తా ఉన్నప్పుడు పురుగు కుట్టడం వల్ల మెడిసిన్‌కి మరి ఇమ్యూనిటీ లేకుండా ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరం వస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తుందంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టే ఉంది నా పరిస్థితి. అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకిది నా వల్ల కావట్లేదు. దీనివల్ల పిల్లలు ఒప్పుకోవట్లా. అమ్మా నీకేమన్నా అయితే ఎలాగా? ఈ డైరీ ఫార్మ్ వద్దు, ఏమొద్దు తీసేయి మనకున్నది చాలు. కూర్చున్నా చాలు. వద్దు మమ్మీ అని అంటున్నారు. సరే ఇంకా పిల్లల చదువులు పెద్దోళ్ళయిపోతున్నారు. ఇంక అన్నీ చూసుకోవాలి గదా మనమే. సరే ఏమోలే అని జెప్పి ఇంక డైరీ ఫార్మ్ తీసేసాను సార్. తీసేసి ఆహ్, ఒకరోజు స్మా మిషన్ నేర్చుకుందాము. ఊరకుండి ఏం దోయట్లేదు అనని మా ఆడపడుచే మిషన్ నేర్పిస్తాను. నీ వరకైనా కుట్టుకుందు అనింది. నాకు ఆల్రెడీ అంతకుముందే మిషన్ ఉంది కొనుక్కున్నా. పాత బట్టలైనా కుట్టుకోవడానికి ఉంటది కదా! అనని. ఇంక అట్లాంటి సమయంలో ఒకరోజు స్మార్ట్‌కెళ్తే అక్కడ పరిచయం అయింది సార్ నాకు వెస్టేజి. మా బంధువులు అతను రవి సార్ అని మా అప్లైనరు. తను "ఏం చేస్తున్నామ్మా డైరీ ఫార్మ్ ఉందా?" అని అడిగారు. "లేదు మావయ్య ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి నేను చేయలేక తీసేసాను. ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నాను." అంటే "ఒక హెల్త్‌ది ఉందమ్మా రా" అనన్నారు. సరే హెల్త్ గురించి అంటున్నారు. సరే ఏంటిది మావయ్య అంటే, సరే మీరక్కడికి రండి. ఒక మీటింగ్ జరుగుతది. అక్కడి నిం మీకు అర్థమయ్యిద్ది. మీకు నచ్చితే జర్నీ చేద్దురు లేకపోతే లేదమ్మా అన్నారు. సరే హెల్త్ అంటున్నారు. నేనప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సరే అందుకని చెప్పి సరే ఒంగోలులో తర్వాత 2 రోజులకి మీటింగ్ ఉందని కాల్ చేశారు. అట్లాంటి సమయంలో సరే వస్తాను మావయ్య అదేదో చూద్దామనంటే, ఆ మీటింగ్‌కెళ్తున్నాం
మీటింగ్‌కెళ్ళే సమయంలో సార్ చెప్తా ఉన్నారు మామయ్య. అమ్మ దీంట్లో మనీ ఉంది. మా బామ్మర్దున్నారు సురేష్ సార్ మన మెంటరు. ఆ సార్‌కి 62,000 వస్తున్నాయి అంటున్నాడు. ఏంది ఈయన మనీ చెప్తున్నాడు. మనీ వస్తాయి అంటున్నాడు. హెల్త్ గురించి అంటున్నాడు. ఇదేందో అర్థం గాల. కానీ అదేదో తెలుసుకుందాం ఆరోగ్యం అంటున్నారు. సరే అక్కడికెళ్ళి ఒంగోలెళ్ళా. చెన్నకేశవ స్వామి గుడిలో టెంపుల్ దగ్గర మీటింగ్ హాల్‌లో జరిగిందనమాట. అక్కడికెళ్తే అక్కడికెళ్ళి మీటింగ్‌కెళ్ళి లాస్ట్‌లో కూర్చున్నా నేను. నేనెళ్ళేసరికి స్టార్ట్ అయ్యుంది. అక్కడ కూర్చొని ఇంటుంటే ఒక్కొక్క లీడర్స్ నుంచొని వాళ్ళు చెప్తున్నారు. నేను ఈ ప్రాబ్లమ్ వాడుకొని తగ్గి ఇందుకు జర్నీ చేస్తున్నానంటున్నారు. సరే ఇదేదో బాగుంది. సరే చూద్దాము. మనం వాడుకుందాము అనని నేను ఎక్కడైనా మనీ కట్టమంటే ఇబ్బంది గానీ అక్కడ ఎక్కడ మనీ కట్టమనట్లా. ఒక ఐడీకి గూడా ఎక్కడ ఒక రూపాయి గూడా పే చేసేది లేదు. అలా అని జర్నీ ఇంక తరువాత మరుసటి రోజే వచ్చి నేను ఐడీ తీసుకొని నాకప్పుడు స్టోర్ దగ్గర ప్రసాద్ సారు, రవి సారు ఇద్దరు ఇది సీఎన్‌సీ ఆఫర్ గురించి చెప్పారనమాట. సరే ఎక్కడైనా కొనాలి గదా! స్మార్ట్‌కెళ్ళినా, డీమార్ట్‌కెళ్ళినా మనము అదేదో ఇక్కడే తీసుకుందాము అని చెప్పి తీసుకొచ్చుకున్నా నేను. తీసుకొచ్చుకుంటే ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ మార్చేసరికి నాకొక్క నెల రోజులకే రిజల్ట్ వచ్చింది సార్. ఇట్లాంటి సమయంలో బాగుంది గదా! ఇది అనని నేనింక వాడుకుంటున్నాను. అట్లా వాడుకుంటూ 4 నెలలు వాడుకునేసరికి ఐదో నెలలో వోచర్ పడింది. సరే ఏ బాగా నచ్చింది ఎళ్దాము. నేను మీటింగ్స్‌కెళ్తుంటే ఒక్కొక్కరు ఈమేందో ఇప్పుడు మళ్ళా ఏదో జేస్తుంది. ఈ ఉన్నది సరిపోదా? కూర్చొని తిన్నా జాలు గదా! ఈమెందుకేదో మళ్ళా జేస్తుంది. కానీ అక్కడికి మీటింగ్‌కెళ్ళింది నేను. అక్కడ హెల్త్ కనిపిస్తుంది. అంతా ఒక ఫ్యామిలీ వాతావరణం. సరే నేను ముందు మనీ అనుకోలేదు. నాకు ఆరోగ్యం అప్పటికే పిల్లలిద్దరూ బాబేమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గుంటూరు విజ్ఞాన్‌లో. పాపేమో హైదరాబాదు ఇంటర్‌కి పంపించాను. చదువుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయరు. ఆ పాపకి అక్కడ హెల్త్ గ్యాస్ ట్రబుల్ హాస్టల్ ఫుడ్ పడకపోవడం, బాబుకి గ్యాస్ ట్రబులు, ఎలర్జీ వచ్చింది. అంతకుముందు ఇంటర్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో ఎలర్జీ వచ్చింది బాబుకి. అది ఎంత చూపిచ్చినా గూడా తగ్గట్ల. మమ్మీ ఇక్కడ నా వల్ల కావట్లేదు. హాస్టల్‌లో ఉండలేకపోతున్నాను. నేనొస్తాను అనని ఇక్కడికి తీసుకొచ్చి చూపిచ్చినా 4 రోజులు తగ్గుతుంది. మళ్ళీ అదే ప్రాబ్లమ్. ఇంక తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేర్పిచ్చాను. తర్వాత అయినా గాని ఎలర్జీ తగ్గట్ల. మళ్ళీ అదే ప్రాబ్లమ్. కానీ దీంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి. నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. సరే మా బాబుకి గూడా వాడిద్దాము అని మా బాబుకి వాడిస్తున్నా. నేను డైలీ ఎక్కడ మీటింగ్ ఉందన్నా గూడా ఎళ్ళేదాన్ని అంతకుముందు. రవి సార్ పరిచయం అప్పటికి ప్రసాద్ సార్ వోళ్ళు రాలేదు. కావలి మీటింగు, ఒంగోలు మీటింగ్‌కి ఎళ్తే నాకిక్కడేదో నచ్చింది. ఫ్యామిలీ వాతావరణం లాగా ఉంది. మనం అచ్చం వెళ్ళినా గూడా ఇబ్బంది లేదు. బయటికెళ్ళి ఎక్కడికన్నా ఎళ్తే కొంచెం ప్రాబ్లమ్‌గానే ఉంటది. ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్, సిస్టర్ ఎలాగా ఉన్నారు. ప్రతి ఒక్క కొత్త పర్సన్‌ని గూడా మేడం, సార్ అని అట్లా బాగా నచ్చింది. అందుకని జర్నీ చేస్తుంటే తరువాత ప్రసాద్ సార్ మా ఇంట్లో రెంట్‌కొచ్చారనమాట. నాకక్కడ ఎక్కడన్నా ఇల్లుంటే చూడండి అనేవాళ్ళు. ఇక్కడెక్కడ ఇల్లు ఖాళీ లేవమ్మా! మా ఇల్లు గూడా ఖాళీ లేదు అని జెప్పా. చెప్పినప్పుడు తర్వాత ఒక నెలకే ఏమో మధ్యలో ఆయన డూప్లెక్స్ ఇల్లు ఖాళీ అయ్యింది. ఇంకా అప్పుడు కాల్ చేసి చెప్పాను. ఇట్లా సార్ ఖాళీ అయిందంటే, "అక్క మేమొస్తాం ఉంచండి" అన్నారు. ఇక తర్వాత ప్రసాద్ సారోళ్ళు వచ్చారిక్కడికి. అప్పుడు నాకు బాగుంది. నా హెల్త్ వరకు ఓకే. ఇంక నేనెవరికీ చెప్పలేను, ఏమోలే నాకెందుకు, నా వరకే వాడుకుందాం అనుకున్నా. ఆహ్, ఇంకా ఆ తర్వాత ప్రసాద్ సార్, "అక్క నీకు బాగుంది, మంచి జరిగింది గదా! నువ్వు రోజు గుడికెళ్తున్నావు. నువ్వు మంచి జరగడం కోసమే గదా! అదేదో ఇక్కడ దీంట్లో నలుగురికి చెప్పు, నీ వల్ల హెల్ప్ అవుతది" అని అనేవాళ్ళు. అనేసరికి రోజు అంటుండేది. సరే అలాగే మీటింగ్ అన్న దగ్గరికల్లా ఎక్కడ మీటింగ్ ఉన్నా నేను ప్రతి మీటింగ్‌కి సార్ ఎక్కడైనా మీటింగ్ ఎందుకు, ఏంది అనేది లేదు. ప్రతి మీటింగ్‌కి ఎళ్తన్నా. ఒకరోజు మా బాబయితే, "ఏందమ్మా రోజు ఎప్పుడు కాల్ చేసినా మీటింగ్, మీటింగ్ అంటావు. అక్కడ ఏముంది రోజు చెప్పేదే చెప్తున్నారు గదా! నువ్వెందుకెళ్తున్నావు ప్రతిరోజు? వాళ్ళేదో చెప్తుంటారులేమ్మా నువ్వెందుకెళ్ళడం? వద్దులే ఎళ్ళమాక" అన్నాడు. ఇదేంది ఇలా అంటున్నాడు అబ్బాయి అనని. అప్పుడు తెనాలి ఒకరోజు మానస్ సార్‌ది అగ్రి ట్రైనింగ్ మీటింగ్ ఉందన్నారు. వస్తానని నైట్ చెప్పి ఉదయం రానని చెప్పా. బాబు అలా అనేసరికి ఇంకా సరే ఇదేంది ఇంక నాకుంది వాళ్ళేదైనా వాళ్ళు నేను చెప్పింది వాళ్ళినాలి.
వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. అందుకని ఆ రోజు ఎళ్ళకుండా ఆగిపోయా. ప్రసాద్ సార్ అడిగారు, "ఏందక్కా రాలేదు? నిన్న వస్తా అన్నారు గదా!" అని. కాదమ్మా ఇట్లా అనుకోని నేను మనసులో సరే వస్తాను అని చెప్పి తరువాత కోటప్పకొండ బూట్ క్యాంప్ జరిగింది సార్. ఆ బూట్ క్యాంప్‌కి మా బాబు శని, ఆదివారం అయింది. అక్కడ కాలేజీ నుంచి "వచ్చేయమ్మా ఎట్లా శని, ఆదివారం గదా! ఊరకిందువు మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం వచ్చాడు. ఆ మీటింగ్‌కొచ్చిన తర్వాత మా అబ్బాయి ఉంటాడా అక్కడ లోపల కూర్చుంటే ఒక్కగా అనిపిస్తుంది. మనకంటే తెలుస్తుందిది. ఈ అబ్బాయి ఉంటాడా? ఉండడా? బయటికెళ్ళిపోతాడేమో అని. అక్కడ మీటింగ్ దగ్గర కూర్చున్నానే గానీ, నాకు మాత్రం అబ్బాయి ఎళ్ళిపోతాడేమో, ఉండడేమో, ఇనిపించుకోడు, ఇంటే బావుండు అనని అనుకుంటా ఉన్నా. మా అబ్బాయి చూస్తున్నా. కానీ కూర్చొని ఇంటున్నాడు. లాస్ట్ రోజు హ్మ్. బాలం శ్రీను సార్ గారి మాటలు బాగా కనెక్ట్ అయ్యాయి మా అబ్బాయికి. మా అబ్బాయికి కూడా నచ్చిందనమాట. ఇంక తర్వాత నుంచి నాకింకా ఎప్పుడు ఎందుకు, ఏంది అనే ప్రశ్నే లేదు. మా అబ్బాయి ఎల్లు బానే ఉంది. ప్లాట్‌ఫార్మ్ ఏదో మంచిగా ఉంది. సర్లే ఎళ్లి నువ్వు జర్నీ చెయ్యి. డబ్బులు కాదులే ముందు నువ్వు హ్యాపీగుంటున్నావు. జర్నీ చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. ఇంక తర్వాత మా పాప ఇంక ప్రతిదీ డౌట్‌లే సార్. "ఏ ఏంటిది మమ్మీ ఇదేంది? గ్యాస్ ట్రబుల్ వాడుకుంది తగ్గింది బానే ఉంది. ఇంక ఇంటికి హాస్టల్ నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటి మమ్మీ పిచ్చి పిచ్చిగా ఇన్ని క్యాప్సూల్‌లు ఇవేంటికి? ఇవెందుకు వాడుతున్నావు? నిన్నేసుకుంటే ఏమన్నా అవుతదేమో! ఇంక ప్రతిదీ డౌటే సార్. నేను చెప్పలేకపోయేదాన్ని. నాకు ఫస్ట్ తెలీదు చెప్పడానికి అంతగా. నేను నేను నమ్మి వాడుకుంటున్నా. అట్లా స్టార్టింగు నాకు తెలియక ముందు చెప్పడం ఎవరికి చెప్పాలా అనే మొహమాటంతో నేను చెప్పినట్టు ఇనేవాళ్ళు. మా చెల్లి, తమ్ముడికి చెప్తేనే వాళ్ళే వినలా. వీళ్ళకి ప్రతిదీ నేను చెప్పి చేసేదాన్ని. వీళ్ళు గూడా ఇనిపించుకోవట్లేదు. ఇదేంటి అనే బాధేసేది. నేను చెప్తే గూడా మా వాళ్ళు ఇనలేదే అననే బాధగా ఉండేదాయి. స్టార్టింగ్‌లో నాకే చెప్పడం రాదు. నాకు కొత్త. ఇంకప్పుడు అర్థమైంది. నేను నేర్చుకోవాలి. నేను మారాలి. మీటింగ్స్‌కెళ్తుంటే ఒక్కొక్క రోజు సురేష్ సార్ మాటలు, ఎంఎస్ సార్ గారి మాటలు అన్నీ ఇని ఏమైనా సరే ఇది నేను నిలబడాలా? గెలవాలా? మీటింగ్‌కెళ్తుంది నేను. తెలుసుకుంటుంది నేను. ఎవరో తెలియని వాళ్ళు బయటుండి వాళ్ళేదో అనుకుంటున్నారు. కానీ దీంట్లో నిలబడి గెలవాలి అనని ఫస్ట్ నుంచి గూడా నాకు జర్నీ చేద్దాం. ఇది బాగుంది అననే మీటింగ్ ఎక్కడ మీటింగ్ అన్న నేను స్టార్టింగ్ 5% యూనిఫార్మ్ కొనుక్కున్నాను. అప్పుడు కందుకూరులో పెద్ద ఎక్కువగా మీటింగ్స్ జరిగేది లేదు. ఒంగోలు, కావలి, గుంటూరు. అప్పుడు పెద్ద ఎక్కువ లేడీస్ గూడా లేరు సార్ మా టీమ్‌లో అందరూ తక్కువ. ఆ జ్యోతి మేడము, నేను కలిసి ఎళ్ళేవాళ్ళం. గుంటూరు ఎళ్ళేవాళ్ళం. వెళ్లి వస్తుండేవాళ్ళం. అన్నీ ప్రతి మీటింగ్‌కి ఎక్కడైనా గాని. మీటింగ్ అంటే ముందుండేవాళ్ళం. తర్వాత ఒక 5, 6 నెలలు జర్నీ చెయ్యగా, ప్రసాద్ సార్ ఇంక చెప్పక్క ఎవరికైనా బావుంది గదా! నీకంతా ప్రాబ్లమ్స్ పోయినియి హెల్త్ గురించి. ఇంకొకరికి మంచి చెయ్యి తప్పేముందక్క అనేసరికి, సరే చెప్దాము. నా వల్ల నలుగురికి హెల్ప్ అవుతది గదా! నాకు బాగుంది దీంట్లో. అలాగే ఇంకెవరికైనా చెప్దాము అని ప్రసన్న మేడం మా ఇంటి పక్కన రెంట్‌కుండేది సార్. ఆ మేడంకి ప్రసాద్ సార్‌ని తీసుకెళ్ళి హోమ్ మీటింగ్ జెప్పిచ్చా. నేనెళ్ళిన రోజు ఆ మేడంకి గూడా హెల్త్ బాగలేక గుండెల్లో నొప్పిగా ఉందక్క రాత్రి నుంచి స్టార్ హాస్పిటల్‌కి హైదరాబాద్ ఎళ్దాం అనుకుంటున్నాను. ఇట్లా నేను ఎళ్లి చూపించుకొచ్చుకుంటాను. అంతకుముందు మా ఇంటికి ముందు ఉన్నప్పుడు రెంట్‌కున్నప్పుడు ఆ మేడము థైరాయిడ్ ఉందని నైట్ టైమ్ తిరుగుతా వాకింగ్ చేస్తా ఉంటుండేది పక్కన. ఆ పక్కన మా ప్లాట్‌ఫార్మ్‌లో గేదెలు కట్టేసుకొని అట్లా పరిచయం అనమాట పక్కనుండేది. సరే తను హెల్ప్ అవుతది కదా! అని ఆలోచించా. ఎవరా మనం చెప్పినట్టు వినేవాళ్ళు అనని ఒక మాట చెప్పి చూద్దాంలే అనని సార్ అడుగుతున్నారక్క నువ్వు లిస్ట్ తయారు చెయ్యి. ముందు లిస్ట్ తయారు చెయ్యి. సరే అలాగే ఒక 10 మంది పేర్లు రాసుకొని ఫస్ట్ ప్రసన్న మేడం కాడికి తీసుకెళ్ళి చెప్పించాను. ఆ మేడంకి గూడా హెల్త్ 2 నెలలు వాడుకొని తగ్గి తర్వాత మేడం గూడా జర్నీ చేయసాగింది. ఆ తరువాత ఆ లిస్ట్‌లో తర్వాత మా ఫ్రెండ్ ఉందనమాట. నాతో పాటు ఇప్పగుంట్లో చదువుకున్నారు. 10థ్ క్లాస్ వరకే నేను చదువుకుంది. ఎక్కువగా చదువుకోలేదు. సునీత మేడం అని రావులకొల్లు. వాళ్ళ ఆయనకి షుగర్ ఉంది. నాకు ఆ ప్రాబ్లమ్ తెలుసనమాట. అన్నయ్యకి బాలేదు గదా! సరే ఒక్కసారి చెప్పిద్దాం. మన వల్ల హెల్ప్ అవుతది గదా! అని చెప్పి వాళ్ళప్పుడు కందుకూరులో రెంట్‌కుండేవాళ్ళు. సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు చెప్పడం రాదు గదా! స్టార్టింగు. ప్రసాద్ సార్‌ని తీసుకెళ్ళి
హోమ్ మీటింగ్ చెప్పించాను. ఆ మేడం కూడా నన్ను చూసి, ముందు సార్ అంటే కొత్త, ఇంకా నన్ను చూసి ఐడి వేసుకొని హోమ్ నీడ్స్, సప్లిమెంట్స్ అవి తెచ్చుకుంది. ఆ తరువాత వాళ్ళకి హెల్త్ తగ్గి వాళ్ళు కూడా జర్నీ చేస్తున్నారు. ఆ అన్నయ్యకి కూడా షుగర్ కంట్రోల్ అయ్యి అట్లా. నేను ఎక్కువ టైము గుడిలోనే గడిపేదాన్ని. ప్రతిరోజు గుడి, గుడి, ఇల్లు, గుడి, ఆ పిల్లలు. ఇంకంతవరకు. ఇంక తరువాత ఈ డైరీ ఫామ్ తీసేసి ఊరుకుంటా మనశ్శాంతి ఉండేది. అంతకుముందు కూడా ఎక్కువ గుడికి, గుడికి వెళ్ళేదాన్ని నేను. మనసు ప్రశాంతంగా ఉంటది అని. అట్లా వెళ్తున్న సమయంలో ఒకరోజు శివరాత్రి రోజు మీటింగ్ జరిగింది మనకి తిరుమల కళ్యాణ మండపంలో. సురేష్ సారు మీటింగ్, హోమ్ మీటింగ్స్, లాస్ట్ లీడర్స్ మీటింగు నైట్ అయింది. ఆ రోజు శివరాత్రి. ఆ రోజు గుడికి కూడా వెళ్ళా. నేను గుడికి మీటింగ్ మీటింగ్ అంటే నేను గుడికి వెళ్తున్నాను అంత హ్యాపీగా వెళ్ళేదాన్ని నేను కూడా మీటింగ్కి. అక్కడ బాగా నాకు గుడికి ఎందుకు వెళ్తాం, మనం ఏదైనా ఒక మంచి జరగాలి, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ అనని వెళ్తాం. ఈ మీటింగ్ కూడా అలాగే మంచి వ్యక్తులు ఇక్కడ జర్నీ చేస్తే మనకి కూడా మంచిగా జరిగిద్ది. ఒకరి మేలు కోరితే మనకి కూడా మేలు జరిగిద్ది అనే కాన్సెప్ట్ ఉందన్నమాట ఫస్ట్ నుంచి కూడా. అట్లాగే మీటింగ్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్తే ఆ రోజు శివరాత్రి. ఈ రోజు గుడికి కూడా వెళ్ళకుండా వచ్చాను సార్ అని కూడా చెప్పా సార్కి. అంతలేక పక్కన ఒక మేడము, విప్పగుంట సుజాత మేడము, మేడం నన్ను గుడి దగ్గర వదిలిపెట్టరా, నేను నైట్ గుడికి వెళ్తాను అని అనింది. సరే మా ఇంటికి వెళ్ళే దగ్గరలోనే దారిలోనేలే, సరే వదిలిపెడతారండి మేడం అని చెప్పి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి బండి ఆపి వెళ్ళాం, స్కూటీ వేసుకొని వెళ్ళి. అక్కడికి వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్క వాళ్ళదే శివరాత్రి రోజు గుడిలో కళ్యాణం జరుగుతుంటే అక్కడ ధర్మజ మేడం కనిపించింది. సరే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కళ్యాణం దగ్గర కూర్చొని అప్పుడు ధర్మజ మేడంకి చెప్పా, మేడం ఇట్లా మీటింగ్స్ జరుగుతున్నాయి మేడం, నాకు హెల్త్ తగ్గింది, ఈరోజు ఆ మీటింగ్ దగ్గర నుంచే వస్తున్నాను అంటే, అక్క నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ అయితే చెప్పు అదేదో అని అనింది. తరువాత ఒక 2 డేస్లో బూట్ క్యాంప్ జరుగుతుంది కోటప్పకొండ దగ్గర. ఆ తర్వాత మేడం ఇట్లా, మేడం అనేది లేదు, అక్క నేను వస్తాను హెల్త్ది అయితే అని అనింది. సరే రామ్మా, ఇట్లాగ మనం ఎట్లా గుడికి సేవకని వెళ్తుంటాం కదా, అట్లాగే వెళ్దాం రండి, మీటింగ్స్ అంటే పంపరక్క మా ఇంట్లో వాళ్ళు అని అనింది. హెల్త్ది కదా అని, సరే గుడికి వెళ్తున్నామని చెప్పమ్మా, మనం ఏమీ తప్పు కాదు, మనం ఎట్లా వెళ్తాం కాబట్టి అని అంటే, అక్క కాదులే ఒక మాట చెప్పే వస్తాను, హెల్త్ అంటున్నావు కాబట్టి అని వచ్చింది. అక్కడికి వచ్చి ఆ మేడం కూడా కనెక్ట్ అయ్యి ఆ మేడము తర్వాత ఐడి తీసుకొని తనకి తగ్గి తను కూడా జర్నీ చేస్తుంది. అట్లా నాకు టీం ఒక 5-6 నెలలు ముందు ఎవ్వరూ లేరు. ఒక్కదాన్ని 5-6 నెలలు ఎవ్వరొచ్చినా రాకపోయినా నేను మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. నేను నిలబడి ఉంటేనే నాకు ఈరోజు ఇంత టీం వచ్చింది అనుకోకుండా. నేను ఒక్కదాన్నైనా తర్వాత తర్వాత నా టీంని తీసుకొని వెళ్ళి మీటింగ్స్లో కూర్చోబెట్టుకోవడం. ముందు సురేష్ సార్ మనకెప్పుడూ చెప్తుంటారు, మనం ఉండాలి, మన టీం ఉండాలి. అట్లాగే నా టీముని తీసుకెళ్ళి ముందు ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టుకొని ఈయన్ని వచ్చేవాళ్ళం. అట్లా అట్లా నాకు బిజినెస్ అంతకుముందు పెద్దగా బిజినెస్ అంటే తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ నా హెల్త్ కోసమనే వెళ్తున్నా నేను హ్యాపీగా. ఇక్కడ ఏదో బాగుంది నాకు అని ఈ బాధ అనేది మర్చిపోవడానికి వెళ్తున్నా. స్టార్టింగ్ అయితే హెల్త్ వచ్చింది, బాగుంది. సరే ఇక్కడ ఏదైనా ఒక గోల్ ఉండాలి, గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతారు అనని నాకు మైండ్ అనమాట. అంతకుముందు కారులు అన్నీ ఉండేవి కదా, ఇప్పుడు మా అబ్బాయి పెద్దయి, మా అబ్బాయి తెస్తేనే కదా, అప్పటి వరకు ఏముండదు కదా, సరే కొనుక్కోగలం, ఉన్న ఆస్తి అయితే ఉంది, ఇబ్బంది లేదు. కానీ ఒక కారు కొనుక్కోవాలి అంటే ఈమెం చేస్తుంది, ఈమెకెందుకు కారు అని అంటారు కదా. కానీ దీంట్లో కారు, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ చెప్తున్నారు. సరే నేను కూడా దీంట్లో కార్ తీసుకోవాలి అనే గోల్ పెట్టుకొని, సరే షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అంటున్నారు. మైసూర్ వెళ్ళాము, మైసూర్ మీటింగ్, ఎక్కడ మీటింగ్ అన్నా మీటింగ్ వెళ్ళేదాన్ని. మైసూర్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మారింది. మనం ఆలోచన విధానమే ఏది చెయ్యలేను అని అనుకుంటున్నాను నేను, ఇదే నాకు ఏదైనా సాధించగలను అనని మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయితే ఏదైనా చేయగలం అని అనిపించింది సార్. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్నది. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత నేను మార్చుకున్నది దీంట్లో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత బాగా నాకు అర్థమైంది. డ్రెస్ కోడ్ అనేవాడు సారు.
ఏంది ఆ డ్రెస్ కోడ్ అని అనుకునేదాన్ని. ఇంక తర్వాత మనం ఆ సిస్టానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అది ఎలా ఉంటే దాన్ని బట్టి పాటించాలి. ఇక్కడికెళ్ళిన తర్వాత మనం ఎలా మాట్లాడాలి, ఏంది, ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి అననే అర్థమైంది. అంతవరకి అంతకుముందు ఉన్న మనం ఉన్నది వేరు. ఈ రంగం వేరు. ఇది ఒకరినొకరు గౌరవించుకుంటూ బాగా ఉంది. ఆ తరువాత ఒకరోజు సైదులు సార్ మీటింగు జూమ్ వచ్చింది. నేను ప్రతిరోజు జూమ్ మిస్ అవ్వకుండా ఇంటాను సార్. నిద్ర లేచి నా లైఫ్ లైనర్స్ కాల్ చేసుకొని, నేను ప్రతిరోజు జూమ్ ఇంటూ, ఒకరోజు నైటు యాదగిరిగుట్ట దగ్గర బూట్ క్యాంప్ జరుగుతుంది అనని తెలిసింది. మా పాపకి జూమ్ ఇనిపిచ్చా ఆ రోజు నైటు. సైదులు సార్‌ది. సరే మా పాప అప్పటిదాకా కోచింగ్‌లేసేది. ఆ రోజు ఇని "బానే ఉంది మమ్మీ ఇది" అనని అంటుంది. అంటే నాకు చెప్పడం రాలేదనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ. సార్ దాన్ని వివరంగా చెప్తున్నారు. చదువుకున్న పిల్లలు గదా! వాళ్ళది ఇని కనెక్ట్ అయిందనమాట. తర్వాత యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్ జరుగుతుంది. సరే బాబు హాస్టల్‌కెళ్ళిపోయాడు. పాపని తీసుకొని బూట్ క్యాంప్‌కెళ్ళా. ఆ తర్వాత అంతకుముందు పాప ఇంటర్మీడియేట్ 6,00,000 పెట్టి హైదరాబాద్‌లో చదివిచ్చా. ఆ తర్వాత ఇంకా ఈ బిజినెస్ ఇన్న తర్వాత ఏదో ఇంతింత లక్షలు పెడుతున్నాం. ఇప్పుడు మా బాబుకి 16,00,000 పెట్టి చదివిస్తున్నాను. కానీ ఈ జాబులేందో ఇవి ఉంటాయో ఉన్నోళ్ళయే జాబులు ఉండట్లేదంటున్నారు గదా! వీళ్ళకి రేపొచ్చేదేందో చేసేదేందో అనని ఇంకా మా పాపను తీసుకెళ్ళి బూట్ క్యాంప్‌లో కనెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత మమ్మీ నేను ఇంకా బయట చేరనులే ఇక్కడే చదువుకుంటూ నీకు హెల్ప్‌గా బిజినెస్‌కి హెల్ప్‌గా ఉంటూ చేస్తాను మమ్మీ అనని మా పాపని ఇంకిక్కడ ఒంగోలులోనే చదివిస్తున్నాను. ఇంక నాకు బిజినెస్‌లో ప్రతీది గూడా పాప ప్రసాద్ సారోళ్ళు ప్రతీదీ చెప్తారు. ఇంక పాప అన్నీ నేర్చుకొని నాకు ఫాస్ట్‌గా అనమాట. ఇంక కింద ఉన్న వాళ్ళందరికీ పాప చూపిచ్చేది. ఐడీలేయడం గానీ, బ్యాంకులు, పాన్లు ప్రతిదీ గూడా అన్నీ పాపే జేస్తది. నాకు ఇబ్బంది లేదు. అట్లా నేను జర్నీ జేయడం హలో! జర్నీ జేయడం మొదలుపెట్టాను. నాకు ఒక్కొక్కరనేవాళ్ళు, "ఎందుకమ్మా నీకు ఏందో రోజు చేస్తున్నావు, ఏదో బ్యాగేసుకొనెళ్తున్నావు, ఏదో కొత్తగా నీకెందుకమ్మా ఇయన్నీ గమ్ముగా కూర్చోకూడదా? నీకేంటికి తినడానికుంది గదా!" సరే తనంటే, "లేదు పరిస్థితులు బాగాలేక అట్లా అయ్యింది." సరే నీకేంటికమ్మా ఇవన్నీ మీటింగ్సు ఇవన్నీ ఎందుకు అని. కానీ మీటింగ్‌కెళ్తుంది నేను. తెలుసుకుని అక్కడ ఇంటుంది నేను. కానీ వీళ్ళకెవ్వరికీ ఏమీ తెలీదు. కానీ ఎవరిని మీటింగ్‌కి రమ్మన్నా అంతకుముందు వచ్చేవాళ్ళు గాదు. తర్వాత ప్రసన్న మేడం వచ్చిన తర్వాత టీము ఇంకా అందరూ. ప్రసన్న మేడము, ధర్మజ మేడం, సునీత మేడం ఇంకట్లా పెద్ద పెద్ద వాళ్ళు గూడా వచ్చారు సార్. నేను చదువుకుంది 10థ్ క్లాసే. ఒక రాజకీయ నాయకుడు సుబ్బానాయుడు సార్ గారు వచ్చారు. ఆళ్ళ ద్వారా శిరీష మేడం వోళ్ళొచ్చారు ఫస్ట్. తర్వాత పద్మయ్య సారు అట్లా అందరూ మంచి మంచి లీడర్స్ వస్తున్నారు సార్. నేను ఇక్కడ నిలబడి ఉండడం వల్ల అదే మీటింగ్స్‌కి ఎవ్వరు రాలేదు. ఏమోలే నేనెళ్ళిపోదాం. నేనొక్కదాన్ని ఏం మీటింగ్‌కెళ్దాము. టీమ్ రాలేదని నేను ఆగిపోయుంటే ఈరోజు నాకు ఇంత టీమొచ్చేది గాదు. ఒక గవర్నమెంట్ సాలరీ డీఈఓ సారు ఆ సార్ గూడా ఇది విలువలు నచ్చి వస్తున్నానమ్మా. నేను గూడా రిటైర్డ్ అయ్యి, తర్వాత వచ్చి జర్నీ చేస్తానమ్మా మీతోటి అనని సార్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగుండేది. చూడండి, ఒక ఆయన సైన్ కోసం తిరగడానికే పెట్టించుకోవడానికి మనకి కష్టం మామూలుగా. అట్లాంటి సారొచ్చి చెప్తున్నారంటే ఇదెంత గొప్పదో చూడండి. ప్రతి ఒక్కరమి చేయొచ్చు నిలబడి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నాకు నచ్చింది ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్ సార్. ఇది ఇప్పుడు మా వారు ఉన్నప్పుడు తను సంపాదించి పెట్టారు. ఒక్కసారిగా ఇదైపోయినప్పుడు మా పరిస్థితేంది? ఆస్తులున్నయి అది వేరు. అంటే అది తాతలిచ్చిపోయారు. కానీ మేము ఒక్కసారిగా రోడ్డు మీద పరిస్థితే గదా! మాది జీరోకొచ్చేసాం మొత్తం. అప్పటి వరకు అన్నీ ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఆ తర్వాత నుంచి ఇంక మేము ఎలా చేయాలి? ఏంది? అదే దీంట్లో 3 జనరేషన్ ఇన్‌కమ్ అంటున్నారు. సరే ఇప్పుడు నేనున్న మా తాతలు ఏదో పెద్దవాళ్ళ పుణ్యాన ఏదో సంపాదించిపోయారు. ఇది మాది ఐదో తరం వింటున్నామనమాట. ఒకతను సంపాదిస్తే మా తాతయ్య వాళ్ళ తాతయ్య. అతన్ని ఈ రోజుకి గూడా తలుచుకుంటున్నాం. మనం గూడా ఏదో ఒకటి జేయాలి. ఉన్నది అమ్ముకుంటే కొండైనా దరిగిపోయిద్ది గదా! తీస్తూ ఉంటే ఒక్కో రాయి. కానీ ఇది మనం ఇట్లా చేయగూడదు. సంపాయిచ్చాలి. అప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక ఎకరా పొలం అమ్మితే
10,00,000కి అమ్మాను సార్. 10,00,000కి అమ్మితే ఒక్క 4, 5 నెలలకే కనీసం ఒక రూ. 50,00,000 పోయింది. అరే! ఇది నేను అమ్మడం వల్ల ఈరోజు చూడు ఇది నేను మా పిల్లలకి ఎలా సంపాదించి పెట్టగలను. క కష్టం వస్తది. కానీ దాన్ని నిలబడి ఎదుర్కోవాలి, నిలబడాలి అననే సమయంలో ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది. ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ భూమి మీద ఉంటది అని కూడా నాకు తెలీదసలు. నాకెప్పుడు పరిచయం అవ్వలేదు. ఒక్కసారిగా పరిచయమైంది. నేను ఇబ్బందిలో ఉన్న సమయంలో ఇంక దాన్ని పట్టుకొని గట్టిగా ఏమైనా సరే ఇక్కడ మనకి లైఫ్ ఉంది. లైఫ్ అనేది ఇక్కడే ఉంది. ఇక్కడ నిలబడాలా అనని ఆ తరువాత జర్నీ చేస్తాం. అప్పుడు ఇంక నాకు చెప్పడం నేర్చుకొని హోమ్ మీటింగ్స్ నేనే ట్రై చేయడం మొదలుపెట్టాను చిన్నగా. నేను హోమ్ మీటింగ్స్ చెప్పడం అలవాటైన తర్వాత ఇంకా తర్వాత మా చెల్లెలు, తమ్ముడు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి కొనుక్కోవడం. ఫస్ట్‌లో నాకు చెప్పడం రాదు. నేను నేర్చుకొని చెప్పాలి. నాకొస్తేనే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? వాళ్ళున్న టయాన వీళ్ళుండరు. కానీ నేను నేర్చుకుంటేనే, నేనెళ్లి చెప్పుకుంటేనే నాకెక్కువ టైం కుదురుతది. అనే హోమ్ మీటింగ్సు, జూమ్ మీటింగు నా సక్సెస్‌కి కారణం. హలో! ఇదే మేడం. రవి సార్. కంప్లీటెడా? ఆ! హలో! ఆ! సార్. మేడం. అంతే సార్. నేను నిలబడాలి, గెలవాలి అని అనుకున్నాను. అందువల్లే నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జర్నీ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. గట్టిగా పట్టుకొని నిలబడితే మనకి మంచి అవకాశం ఉంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ రవి మేడం. మీ సార్, మీ గోల్ చెప్పలేదు మేడం. నా గోలు మా బాబు చదువయిపోయేసరికి నేను 2,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. కారు మీ బాబు తీసియాలి మా బాబుకి. నేనే తీసియాలి. నాకు మా బాబు కారు కొనడం గాదు. నేను మా బాబుకి కారు కొనియ్యాలి. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఎందుకు మేడం ఇప్పుడు మనీ ఉన్నాయిగా కావాల్సినంత ఇప్పుడు కొనుక్కోవచ్చుగా ముందే. లేదు సార్. ఏదైనా ఒక పర్పస్ ఉండాలి. ఈమేం జేస్తుంది? ఈమె కారెందుకు అంటారు గదా! మా ఎక్సలెంట్. బాబు ఎక్సలెంట్. కొనిస్తేనే గదా! కాదు. నేను నేను చేసి నేను సంపాదిచ్చాలి. కానీ ఇక్కడ గనిపిస్తుంది. ఇక్కడ సంపాదిచ్చొచ్చు. ఒక ఆయమ్మ చేస్తుంది. ఆయమ్మ 4,00,000 తీసుకుంటుంది. సరే నేను అంత కాపోయినా 2,00,000 తీసుకోగలను గదా! నేను నిలబడి ఉండాలి అనని నేను గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. మేడం మీకు తణుకులో డూప్లెక్స్ హౌస్ ఉంది కదా మేడం. అది ఎన్ని సంవత్సరాల కిందట కట్టించింది? 2013లో కట్టించాను సార్. అంతకుముందు కూడా మాది 2013లోనే ఓన్ హౌసే డూప్లెక్స్ హౌస్ ఉంది. ఉంది. ఓకే. అంతకుముందు కూడా మాకు ఓన్ హౌస్ ఉంది. కానీ ఎక్సలెంట్. కొత్తగా ఇల్లు కట్టుకుందాము అనని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు గదా! త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టుకుందాం అనని డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం సార్. కానీ మాకు అంతవరకే ఉంది అదృష్టం. అన్నీ ఉన్నాయి. అదృష్టం నాకైతే ఉన్నాయి. యెస్. యెస్. గ్రేట్ మేడం. నాకైతే ఉన్నాయి. 2013లోనే కానీ ఇక్కడ డూప్లెక్స్ హౌస్ నలుగురికి ఉందంటే హెల్ప్ చేయొచ్చు. నా వరకైతే మనీ ఉన్నాయి సార్. ఇబ్బంది లేదు. నలుగురికి హెల్ప్ యెస్. చేయొచ్చు. ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది. మనం బాగుపడ్డం గాదు. చాలా మందిని బాగు చేయొచ్చు. యెస్. మనకు చేతైన వరకి ఇంకొకరికి సహాయం చెయ్యొచ్చు అనేది ఇక్కడ ఎక్కడ బయట లేదు సార్. కింద వాళ్ళని పైకి తెస్తే గాని ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి లేదు. అందుకని ఎక్కడ ఈ సిస్టమ్ బాగా కరెక్ట్‌గా ఉంది సార్. బయట ఎక్కడా ఉండదు. ఒకరిని తొక్కి ఒకరు పైకి రావాలి అనే కాన్సెప్టే గాని, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ బయట ఎక్కడా లేదు సార్. గ్రేట్. మనం గ్రేట్ మేడం. 3 తరాలు రుణపడి ఉండొచ్చు సార్. గౌతమ్ వాలేస్ ఎక్సలెంట్. గారికి, ఎక్సలెంట్. ఎంఎస్ సార్ ఎక్సలెంట్. గారికి. ఎక్సలెంట్ మేడం. మనం రియల్లీ కొండేపు మేడం. టీమ్‌లో ఉండడం చాలా అదృష్టం. ఇట్లా ఒక గురువు గారిలాగా ఎక్కడ మనకి అంత ఒక సొంత అన్నదమ్ముడిలాగా ఇలా గాదు మేడం, ఇలా ఉండాలి అని మన మన పేరెంట్స్ గూడా చెప్పరు సార్ అలాగా. అంత బాగా మనకి ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి, మనం ఇలా మార్చుకోవాలి అని ఎక్కడ చెప్పరు మనకెవ్వరికీ తెలీదు. మనం ఉన్న రంగాల్లో బయట ఎక్కడ ఎవ్వరు ఏది చెప్పరు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని. ఇక్కడ మాత్రం మీరిలా ఉండాలి, ఇలా మార్చుకుంటే ఇట్లా వస్తది అననే ఒక గురువు గారు ఎలాగా జెప్తారో అలాగా మనకి సురేష్ సారు. యెస్. యెస్. రియల్లీ మేడం. రియల్లీ. ఎందుకంటే బయట బిజినెస్‌లో గాని, బయట ఏ జాబ్‌లైనా ఏదైనా గూడా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేస్తే మంచిది ముందుకెళ్తావు అని ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు తనకంటే ఎక్కువ సక్సెస్ అవుతారు అనే ఆలోచనతో ఎవరు కూడా ఎవరికి సలహాలు ఇవ్వరు. జాబ్ విషయంలో గాని, ఎదిగే విషయంలో ఎక్కువ మంది.
ఇంకోటి మీరు కూడా మేడం ఖాళీగా ఉండి ఏదో సీరియల్ చూసుకుంటూ కన్నీళ్లు గార్చుకుంటూ ఉండకుండా కొంతమంది వెస్టేజ్ త్రూ కొంతమంది కన్నీళ్లు చూడవచ్చు, కొంతమంది జీవితంలో వెలుగులు నింపవచ్చు అనే ఉద్దేశంతో చాలా బాగా వర్క్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మీరు డైమండ్ డైరెక్టర్ మేడం? అవును సార్. ఓకే ఓకే. హైయెస్ట్ ఎత్తు మేడం? 53,663 సార్. స్టార్టింగ్ రూ. 105 వచ్చాయి సార్. అక్కడ నేను ముందు మనీ చూడలేదు. నాకు హెల్త్, ఇది ఒక ఫ్యామిలీ వాతావరణము నచ్చింది. ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అననేది అర్థమవుతుంది. ముంగలున్నోళ్ళు అందరూ సక్సెస్ అవుతున్నారు. చదువుకున్నోళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనము గూడా నిలబడితే మా ప్రసాద్ సార్ చెప్తుంటారు, గుడికెళ్తుంటే తిరుపతి దర్శనానికెళ్ళామంటే ఆ క్యూలో ఉంటే మనము చెయ్యగలమని ఎళ్ళగలము అనుకుంటే అక్కడికెళ్ళి దర్శనం జేసుకోగలం గానీ, నేనెళ్ళలేను, నాకు కష్టం వస్తుంది అనుకోని పక్కన కూర్చుంటే, మనం అక్కడి దాకా ఎళ్ళలేం గదా సార్! ఏ ఎక్సలెంట్ కష్టమైనా ఎక్సలెంట్. దీంట్లో నిలబడి ఉండాలి. ఏదైనా సాధిచ్చాలి. నేను మా పిల్లలకి వాళ్ళ నాన్న లేరు అన్న కష్టం తెలియగూడదు. ఆస్తులున్నాయి సార్. ఎన్నున్నా అవి మనం అమ్ముకుంటే వస్తాయి. ఒక 20,000 రెంటొస్తే ఈ రోజుల్లో జరగడం కష్టం గదా సార్! బాబుకి ఎడ్యుకేషన్‌కే 4,00,000 అవుతున్నాయి. హ్మ్. వాళ్ళని ఓకే. బాగా చూసుకోవాలి నేను. నా కష్టం అనేది చెయ్యాలి. నాకెక్కడ అంతకుముందు ఎక్కడ కనిపించలా. నేనేమి చెయ్యలేను అనుకునేదాన్ని. అంతవరకి మనం ఉన్న పరిస్థితులు వేరు. ఇల్లు అతను అన్నీ తెచ్చిపెట్టేవాడు. ఇదుంది, ఇది లేదు. లైఫ్ అంటే ఇలా ఉండాలి. జీవితం అంటే ఇది గావల్లా అనుకున్న కష్టం అనేదే తెలీదు. అట్లా ఉన్న సమయంలో పరిస్థితులు మా ఇద్దరికీ కలిసి ఉండడం లేదు గాబట్టి ఇట్లా అయిపోయిందనుకుంటాను. లేదు పర్లేదు మేడం. మంచి బిడ్డలనిచ్చారు. మంచి లైఫ్. ఓకే మేడం. ఈ ఈ బిజినెస్ నా వల్ల కాదు, నేను చేయలేను రాగానే టీమ్ వచ్చిందా మేడం? లేదు సార్. స్టార్టింగ్ నేనొక్కదాన్నే వచ్చాను. ఒక 6 నెలలు. ఎవ్వరు వచ్చినా రాకపోయినా నేను మీటింగ్‌కెళ్ళేదాన్ని. నాకు మోటివేషన్ నేను నిలబడగలను, చెయ్యాలి, చెయ్యాలి. అందరిని చూస్తున్నాను గదా! మీటింగ్‌కి ఒక్కసారి ఎళ్ళకపోతేనే ఏమోలే అననే పరిస్థితి వచ్చిద్దనమాట. కానీ నాకట్లా లేదు. ఎప్పుడు ఎళ్ళేదాన్ని. మీటింగ్స్ ఎక్కడున్నా గానీ ఎందుకు, ఏంది అనని అడిగేదాన్ని గాదు. స్టార్టింగ్ నుంచైనా మైసూరైనా గానీ యాదగిరి గుట్టొచ్చాను. హైదరాబాదు ప్రొడక్ట్ ట్రైనింగ్ కానీ ఎక్కడికైనా నాకు ముందు అదే కారణం గాబట్టి నాకింత టీము మంచి మంచి లీడర్సు. ప్రసన్న మేడము అసలు స్టార్టింగ్ మేడం బిజినెస్‌కొస్తదని నాకు అనుకోలా. మేడంకి హెల్త్ బాలేదు. సరే హెల్ప్ అవుతది చెప్దాము. ప్రసాద్ సార్ లిస్ట్ తయారు చేసి చెప్పమంటున్నాడు గదా! అని తీసుకెళ్ళి పరిచయం చేస్తే అట్లా ఒక్కొక్కరు వన్ అని వస్తా ఉన్నారు సార్. అట్లా. ఎక్సలెంట్ మేడం. 6 నెలలు చెక్ ఏం రాకపోయినా మీటింగ్ అనేది ఎప్పుడు మిస్ అవ్వలేదా మేడం మీరు? ఎప్ చెక్ ఎప్పుడు మిస్ రావట్లేదే, అవ్వలా. నాకెందుకు, నా వల్ల కాదేమో, ముందుకు వెళ్ళలేనేమో, టీమ్ ఎప్ రావట్లేదు, ఎవరు వినటం లేదని చెప్పి ఆగిపోవాలనిపించలేదా? లేదు. లేదు. ఎప్పుడు అనిపిచ్చలేదు. నిలబడి ఉండాలి. మనకు గెలవాలి. ముందులోళ్ళు గెలుస్తున్నారు గదా! మనకు గూడా ఉంది. టైం పడతది. మనం నేర్చుకొని, మనం మారితేనే అనని ఎక్సలెంట్. అర్థమవుతుంది. ఒక్కసారిగా మళ్ళా మా బాబు ఎందుకు మమ్మీ ఎప్పుడు మీటింగ్స్ ఏం జెప్తారులే అననేసరికి ఒక్కరోజు మీటింగ్‌కెళ్ళకుండా ఆగాను. అప్పటికే బాధగా ఉంది. నేనెళ్ళలేకపోయానే అందరెళ్లారు అనని. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. స్టార్టింగ్ లో నేను అనుకునేవాడిని టీం రావట్లేదు, భూమి మీద జనం అంతా వేస్ట్ గాళ్ళు, నేను ఒక్కడి మంచోడిని అనుకునేవాడిని. తర్వాత మీరు అన్నట్టు మారిన తర్వాత టీం వచ్చింది. సో లీడర్స్ గమనించండి. మేడం గారు బీబీ మేడం రెండో తరగతి చదివిన ఆయమ్మే 4,5 లక్షలు తీసుకోగా, 10th చదివిన నేను ఎంత తీసుకోవాలి, ఎంత సర్కిల్ ఉన్న నేను ఎంత తీసుకోవాలని పొట్టు వదలకుండా 6 నెలలు టీం రాకపోయినా ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ లీడర్స్ గమనించండి. 5% లో ఉన్నప్పుడే మేడం యూనిఫామ్ లో వచ్చారు. చూడండి ఎంత డెడికేషన్ గా బిజినెస్ టేకప్ చేసిందో. ఈవెన్ నాతో సహా కూడా ఆనంద్ సార్ కూడా బ్రాండ్ అయిన తర్వాత మేము యూనిఫామ్ స్టార్ట్ చేసాం. కానీ మేడం గారు 5% యూనిఫామ్ స్టార్ట్ చేశారు. ఇంకా కొంతమంది బ్రాంచెస్ లో అయినా కూడా యూనిఫామ్ లో రావాలన్న, ఫుల్ డ్రెస్ కోడ్ లో రావాలన్న ఆలోచిస్తున్నారు. కానీ నాకు టీం రావాలి, 1,00,000 రావాలి అని గోల్ మాత్రం చెప్తున్నాం. కానీ ఏం మార్చుకోకుండా, ఏం చేంజ్ చేసుకోకుండా నాకు 1,00,000 కావాలి, టీం రావాలంటే ఇది బిజినెస్ దేవుడు గమనిస్తా ఉంటాడు, బిజినెస్ గమనిస్తా ఉంటది. ఏం మార్చుకోకుండా మనీ అనేది సంపాదించలేమని మేడం టెస్ట్ మనీ ద్వారా తెలిసింది. ఇంకోటి మనం ఎప్పుడు చెప్తుంటాం, ఓపిక ఓపిక, కోరిక తీరిక ఓపిక ఉండాలి. ఇప్పుడు ఏది మిస్ అయినా కూడా మనం బిజినెస్ లో ముందుకెళ్ళాం. మేడం కోరిక ఉంది, తీరిక చేసుకొని తిరుగుతుంది, కానీ టీం రాలా. కానీ ఓపిక, అందుకంటే ఓపిక ఎక్కువ ఉండబట్టి ఇప్పుడు మంచి టీం వచ్చింది. టీఈ గారు, అదేవిధంగా
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సుబ్బరాయుడు గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు మేడంకి యాడ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే దేవుడు కూడా చూస్తుంటారు కదా, ఇదే మేడం కష్టపడుతుంది, ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలి, హెల్ప్ చేయాలని ఉద్దేశం మంచి మంచి లీడర్స్ ని యాడ్ చేసి 2 ఎలవబులతో డైమండ్ డైరెక్టర్. ఇప్పుడు సురేష్ సార్ డైమండ్ డైరెక్టర్, ఆనంద్ సార్ డైమండ్ డైరెక్టర్, నేను డైమండ్ డైరెక్టర్. సరే మేమంటే చదువుకున్నాము, లేదంటే మేమందరం జెంట్స్ కాబట్టి ఎక్కువ తిరగలుగుతాం, చేయగలుగుతాం. కానీ మేడం ఎక్కువ జర్నీ చేయలేదు. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. కానీ నిలబడటం వల్ల ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ అంటే చదువు ఉన్నా లేకపోయినా దీంట్లో సిస్టమ్ పట్టుకొని అప్లైన్ సపోర్ట్ తో అసోసియేషన్ అండతో మనం కానీ నిలబడగలిగితే ఎవరైనా మంచి సక్సెస్ తీసుకోవచ్చు అనేది శ్రీదేవి మేడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. లీడర్స్ ఎవరో ఎక్కడో టెస్ట్ మనీ కానీ ఎక్కడో ఇన్స్పిరేషన్ అవసరం లేదు, మన చుట్టూ ఉన్న లీడర్స్ నే గమనించండి. మన కొద్ది టీమ్ లో ఉన్న లీడర్స్ నే చిన్న ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి సిస్టమ్ నమ్ముకొని నిలబడటం వల్ల ఈ రోజు డైమండ్ డైరెక్టర్ మంచి ఇన్కమ్. సో లీడర్స్ ఈ జూమ్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది చాలా మంది కూడా. పర్సనల్ గా నాకు చాలా ఇన్స్పైర్ అయింది మేడం ఈ టెస్ట్ మనీ. ఎందుకంటే నిలబడితే మంచి శక్తి తీసుకోగలుగుతాం. క్యాడర్ అనేది అదే వస్తా అనేది కూడా ఓపిక ఉండాలి ఈ బిజినెస్ అనేది కూడా మీ టెస్ట్ మనీ ద్వారా తెలుసుకున్నాను మేడం. నెక్స్ట్ కల్లా మీరు మంచి ఇన్కమ్ తీసుకొని మీరు అనుకున్న కారు రెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు మాకు చాలా సపోర్ట్ సార్, ఏ రోజైనా. మేడం గారు థ్యాంక్ యూ. సపోర్ట్ ఏం లేదు, మీలాంటి వాళ్ళు వచ్చి చాలా మంది ఇన్స్పైర్ చేయాలి. ఏదో 1 ఎకరం పొలం ఉంటేనే మాకు పొలం ఉంది, ఒక 10 లక్షల అకౌంట్ డబ్బు ఉంది అనుకుంటున్నాం. అన్ని కోట్లు అన్ని ఎకరాల పొలం ఉన్నా అది నాది కాదు, తాతలు ఇచ్చింది కేజీ అందాలని చాలా సార్లు నాకు సందర్భంగా చెప్పారు. సో నిరంతరం ఒంట్లో ఓపిక ఉంది, మనం చెయ్యాలి, పని చేయాలి, సంపాదించాలి, దాంతోనే మనం ఉండాలి. వీలైతే నా సంపాదన ఖర్చు పెట్టుకోవాలి. మంచి మైండ్ సెట్ మేడం. నిజంగా ఈ రోజు వెస్టీజ్ అనేది డబ్బు కోసం కాదు, మంచి ఉంది, 10 మందికి మంచి చేయాలని మంచి లక్ష్యం, మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు కలిగిన వ్యక్తుల్లో మొట్టమొదటి మీరు ఉంటారు. అది కూడా కందుకూరు దగ్గరగా ఉండటం, ఎవరు వచ్చినా కానీ ఇంటి దగ్గరికి ఆ పలకరింపు కానీ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎస్టీలు నిలబడగలిగారు మేడం. అది ఆల్రెడీ మీ ఇన్బుల్ట్ ఉన్నాయి. దాంతోపాటు రవి సార్ అన్నట్టు డిసైడ్ అయ్యారు కాబట్టి మొదటి రోజు నుంచి యూనిఫామ్ వేయటం. ఎందుకు డిసైడ్ అయ్యారంటే నమ్మకం. ముందు వాళ్ళు గెలిచారు, నేను గెలుస్తాను. నిన్న సుబ్బయ్య సార్ ట్రైనింగ్స్ అన్నింటిలో నేను దాదాపు 4-5 ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను. అన్నిట్లో సార్ చెప్పిన మాట కూడా అదే, ముందు నువ్వు నమ్మాలి. ఎవరిని నమ్మాలంటే వెస్టీజ్ బిజినెస్ ని కాదు, బయట నీ టీంని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు డిసైడ్ అయ్యి ఒక అడుగు ముందుకు వేసుకుంటూ పోవటానికి ఇక్కడ ఒక విశ్వాసం ఉండాలన్నాడు. అంటే నమ్మకం. ఏంటి ఆ విశ్వాసం అంటే ఈ సిస్టంలో ఆల్రెడీ గెలిచున్నారు, వాళ్ళు గెలిచారు అని అంటే ఒక మనిషి చేసి నేను చేయొచ్చు అనే నమ్మకంతో క్వాలిఫికేషన్ అనేది అడ్డు లేకుండా ఓన్లీ దీంట్లో జర్నీ చేయాలి అని చెప్పేసి చాలా స్టార్టింగ్ నేను అనుకునేవాడిని. మేడం ప్రతి ట్రైనింగ్ వస్తుంది టీం ఏది అని. కానీ ఈ సిస్టంలో చదువుతో పని లేదు, సర్కిల్తో కూడా పని లేదు, మనం మాట్లాడపని లేదు. ఓన్లీ మనం ముందుకెళ్లే కొద్ది మన మైండ్ సెట్ మారినప్పుడు టీం ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రయత్నం చేయకుండా ఉండలేదు. లీడర్స్ గమనించండి, చాలా మంది మీటింగ్స్కి వస్తున్నాం కదా, టీం ఎలా వచ్చిందంటే మీటింగ్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని ఎలా మనం గౌరవించాలి, ఎలా మీటింగ్ తీసుకురావాలి, ఇది తెలిస్తే చాలు. మనం వెళ్ళి హోమ్ మీటింగ్స్ చెప్పి సబ్జెక్ట్ అంతా చెప్పబని లేదు. మేడం చేసిన పని అదే. వెళ్ళే క్రమంలో అందరూ చెప్పొచ్చు, ఇది తప్పు కాదు, ఇది మంచి అని తెలుసుకోవటం ద్వారా ఈ రోజు 53,000 చెక్కు. సో చాలా డిగ్రీలు చదివి ఉన్నాం, చాలా చదువు చదివి అందరం చూస్తున్న ఒక అవకాశం, జాబ్ అనే అవకాశం. జాబ్ చేస్తే జీవితం మారిద్దంటే జీవితం జస్ట్ గడిచిద్ది అంతే, ముందుకెళ్తా ఉంటది. ఎక్కడా కూడా మనకి ఇన్కమ్ రాదు, ఇన్కమ్ పెరగదు, అది మన చేతుల్లో లేదు. బట్ జాబ్ తో పాటు ఎందుకు టేకప్ చేయకూడదు అని ఒక ఆలోచన కలిగి ఈరోజు ముందుకెళ్తే శ్రీదేవి మేడం ఇక్కడ మనకు ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం. మీరు లేని మీటింగ్ లేదనుకుంటా, జూమ్ మీటింగ్స్ కావచ్చు. ఈ రోజు కూడా పండగ,
అందరూ నాకు తెలిసి జూమ్ అక్కడ సెలవు ఇచ్చారు, కానీ మీరు జూమ్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఒక మాట చెప్పొచ్చు, నేను పండగ సార్ నేను మాట్లాడలేనని. సో ప్రతి చోట పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. మంచి టీం వచ్చింది మేడం. కార్ అనేది పెద్ద స్టేజ్ లో మ్యాటర్ కాదు ఉండడమే మీకు. మనకు పండగ సార్. ఎస్ ఎస్ సూపర్ మేడం. అది ఆ మైండ్ సెట్ రావాలి. కార్ అనేది మ్యాటర్ కాదు, బట్ ఇక్కడ కార్ తీసుకోబోతున్నారు. నాకు తెలిసి రేపు జూన్ టు డిసెంబర్ కల్లా కారు కూడా రాబోతుంది. ఆల్రెడీ కార్ ఫండ్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం కాబట్టి. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఇలానే మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకా మంచి చెక్కులు తీసుకుంటూ మీ ద్వారా మీ పిల్లల భవిష్యత్తును కూడా ఇక్కడ చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పాప మీరు కలిసి జర్నీ చేస్తున్నారు కదా మేడం. అవును సార్, పాప నాకు బాగా సపోర్టు. మా పాపను నా కూడా తెలిసి నిలబెట్టాలా, మమ్మీ నీ ఐడి మీ అబ్బాయికి ఇస్తావు కదా, నాకు ఐడి ఎప్పుడు వేస్తావు అని అడిగింది సార్. పాప ఇప్పుడు బీటెక్ మేడం. బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు థర్డ్ ఇయర్. ఓ సూపర్. థ్యాంక్ యూ మేడం. ఫ్యామిలీ బిజినెస్ ఇది. థ్యాంక్ యూ వన్ సెకండ్. మీ వాయిస్ ద్వారా ఈ రోజు చాలా మంది లేడీస్ కి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు నేను అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్ గా కనెక్ట్ అయింది ఏంటంటే, వెనకున్నది ఏది కూడా మనది కాదు, మనకు దేవుడు ఒక మంచి ఏమనొచ్చు చేతులు కాళ్ళు అన్ని అవయవాలు ఇచ్చినప్పుడు కష్టపడాల్సింది మనమే. కొంచెం ఆస్తులు కాదు నాయన అని చెప్పేసి మళ్ళీ నాకైతే మీరు మళ్ళీ పర్సనల్ కనెక్ట్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు you, ఎదిగే క్రమంలో ఏదైనా నా వంతు ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా చేయడానికి రెడీగా ఉన్నాం. మీ ద్వారా చాలా మంది మారాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తీసుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ బ్యాక్ టు రవి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ.